యాక్సిడెంట్ వలన 6 నెలల పాటు కదలలేని స్థితిలో పడిన ప్రభాస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ బైట్ మీడియా. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అయినటువంటి ప్రభాస్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం మనలో కొంతమందికి తెలిసే ఉంటుంది. గతంలో రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాలతో నిరాశపరిచిన ప్రభాస్ ఆ తరువాత సలార్, కల్కి వంటి వరుస హిట్లతో పాన్ ఇండియా వైడ్గా తన సత్తాని చాటుకోవడం జరిగింది. ఇప్పుడు సలార్ 2, ఫాజీ, కల్కి 2 వంటి తన తరువాతి సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా కూడా త్వరలోనే మొదలు పెట్టనున్నాడు. అంతేకాకుండా ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమా సైతం 90% షూటింగ్ పూర్తి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో ఆ రాజాసాబ్ అనే సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం. దానికోసమే ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఇలాంటి సమయంలో ఫ్యాన్స్కి మాత్రమే కాదు, ప్రేక్షకులకి సైతం షాక్ ఇచ్చే ఒక వార్త బయటకు వచ్చింది. అది కూడా ప్రభాస్ అనారోగ్యం మరియు అతని సినిమాలకు సంబంధించిన వార్త. ఇంతకీ ప్రభాస్ ఆరోగ్య పరిస్థితి ఏమిటి? దాని వలన అతడి సినిమాలు ఏమైనా ఆగనున్నాయా అని అనుకుంటున్నారా? వాటన్నిటికీ సంబంధించిన పూర్తి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే, ప్రభాస్కు తాజాగా తీవ్ర గాయం అవ్వడంతో ఆయన ఇటలీలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మొదటి అంతస్తు నుంచి ప్రభాస్ కిందకు జారి పడిపోవడంతో కాలుకు తీవ్ర గాయం అయిందని, అందుకే అతన్ని ఇటలీకి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదం సినిమా షూటింగ్లో జరిగిందా లేకుంటే ప్రమాదవశాత్తు జరిగిందా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం వలన ప్రభాస్ ప్రస్తుతం కదల్లేని స్థితిలో ఉన్నారని తెలుస్తోంది. గతంలో బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో కూడా ప్రభాస్కి ఇలాంటి గాయాలయ్యాయంట. కానీ వాటిని లెక్క చేయకుండానే ప్రభాస్ యాక్షన్ సీన్స్లో పాల్గొనడం జరిగింది. అయితే ఈసారి మాత్రం ప్రభాస్ కాలుకి ఐరన్ రాడ్ వేశారని, 6 నెలల పాటు అతని ఖచ్చితమైన విశ్రాంతి అవసరమని డాక్టర్స్ చెప్పినట్లు తెలుస్తోంది. అంటే ఇక ముందు 6 నెలల పాటు ప్రభాస్ ఏ సినిమా షూటింగ్లో కూడా పాల్గొనలేడంట. మరి ఇలాంటి పరిస్థితిలో ప్రభాస్ నుండి దాదాపుగా పూర్తయినటువంటి రాజాసాబ్ సినిమా అయినా ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వస్తుందా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. చూద్దాం మరి ప్రభాస్ యాక్సిడెంట్ అనేది అతని సినిమాల విషయంలో ఎలాంటి మార్పులను తీసుకువస్తుందో. ఇక ప్రభాస్ అభిమానులలాగే టాలీవుడ్ ప్రేక్షకులు అందరం కూడా ప్రభాస్ త్వరగా కోలుకొని మరలా షూటింగ్లలో పాల్గొనాలని కోరుకుందాం. గెట్ వెల్ సూన్ ప్రభాస్. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.